ఉగాది స్పెషల్ భక్ష్యాలు ఒకసారి ఇలా చేయండి. చాలా సాఫ్ట్‌గా వస్తాయి. ఒక కప్పు వరకు శనగపప్పును 1 అవర్ పాటు నానబెట్టుకొని కుక్కర్‌లో వేసుకొని, పప్పు మునిగేంత వరకు వాటర్, సాల్ట్, ఆయిల్, పసుపు వేసుకొని మూత పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని, పప్పును వాటర్‌ని సెపరేట్ చేసుకోవాలి. ఒక కప్పు వరకు బెల్లం, పప్పు, యాలకులు వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్‌లో వేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి పొడి వేసుకొని, ఒక స్పూన్ వరకు నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని ఇలా ప్యాన్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని పూర్తిగా చల్లారాక ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లోకి 1 కప్పు వరకు మైదా పిండి, అరకప్పు గోధుమ పిండి, సాల్ట్, పసుపు, ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకొని కొన్ని వాటర్ వేసుకుంటూ సాఫ్ట్గా కలుపుకోవాలి. పైన కొంచెం ఆయిల్ వేసుకొని 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత కొంచెం పిండిని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక కవర్ పైన ఆయిల్ అనేది అప్లై చేసుకొని దానిపైన పెట్టుకొని లోపల పూర్ణాన్ని పెట్టుకొని మొత్తం అంతా క్లోజ్ చేసుకొని ఇలా రౌండ్ బాల్ లాగా వేసుకోవాలి. ఎక్స్ట్రా పిండిని తీసివేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేయితోటి పలచగా ఒత్తుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిపైన వేసుకొని పైన నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ మంచిగా కాల్చుకున్నారంటే ఉగాది స్పెషల్ భక్షాలు రెడీ. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్.